హలో ఎవ్రీవన్, ఈరోజు మనము చల్లటి ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫ్రూట్స్ డైరెక్ట్గా ఇష్టం లేని వాళ్ళు ఇలా సలాడ్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకున్నాను. స్ట్రాబెర్రీ, గ్రేప్స్, ప్రొమంగనేట్, యాపిల్, బనానా, టూటీ ఫ్రూటీ అండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని చల్లటి పాలల్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ స్కాచ్ కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకున్నానండి. ఇలా మనము ఉంటలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనము పాలని ఒక ప్యాన్లో మరగనిచ్చుకోవాలండి. ఇలా మనము పాలని బాగా మరిగిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపుల తర్వాత నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేశాను. మీకు తీపి కోసం ఎక్స్ట్రా 1 to 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, చల్లటి పాలలో కలుపుకున్నది, దానిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం పౌడర్ అనేది డైరెక్ట్గా ఇందులో యాడ్ చేస్తే మనకి ఉంటలు అనేవి బాగా ఫామ్ అవుతాయి ఈ మిల్క్లో. అందుకని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మనము బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము 5 నుంచి 7 నిమిషాల పాటు మనం పాలని బాగా మరగనిచ్చుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనకి స్లోగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. మనము కన్సిస్టెన్సీ అనేది మనకు ఫామ్ అయిన తర్వాత మనము ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్గా కాకుండా అలా అని పతలా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కన్సిస్టెన్సీ సరిపోతుందండి, లేదంటే మళ్ళీ చల్లబడ్డాక గట్టిగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 1 to 2 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుంది. ఇక్కడ నేను 1 అవర్ ఉంచాను. 1 అవర్ తర్వాత చూడండి చల్లటి ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.